శ్రీనివాస్ గారు ఆ, మొదట చెప్పండి. అందరికీ శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఇందాక పుల్లారావు గారు అలాగే సాహిబ్ గారు చెప్పినట్లు ఉమ్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా షర్మిల గారి కోసం మేము ఎదురు చూడడం లేదండి. ఉమ్, ఈమె ఎందుకు తెలంగాణకి వెళ్ళిపోయిందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ రోజు కూడా తెలియదు. తిరిగి ఎందుకు వస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ అనేది కూడా ఈ రోజుకు తెలియదు. సరే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈమెకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తున్నారా లేదా అనేది అది వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లం. ఉమ్, ఒకవేళ ఇస్తే ఏమవుతుంది అనే దానికి ఇప్పుడు వచ్చిన ప్రశ్న ఇక్కడ. పిసిసి ప్రెసిడెంట్ గా షర్మిల గారికి ఇస్తే ఉన్నట్టుండి ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ ఏమి పుంజుకొని మంచి ఓటింగ్ రేటుతో ఇక్కడ ప్రజల్లో తిరిగే పరిస్థితి అయితే లేదు ఇవాళకి. రాష్ట్ర ప్రజలు ఈ రోజు కూడా రాష్ట్ర విభజన గాయం అనేది మానుకోని పరిస్థితులలో ఇంకా బాధాతప్త హృదయాలతో గురైతా ఉన్నారు. ఈ రెండవ గాయం ఏంటంటే వాళ్ళ అన్నగారు వచ్చి ఇక్కడ ఈమె ప్రచారం వల్ల కావచ్చు, లేదా తన ఓదార్పు యాత్రనో ప్రజలను నమ్మించడం వలనో, కానీ ఆయన పరిపాలకుడిగా రావడం వల్లనో ఆయన పరిపాలనలో ఇంకా గాయం పెరిగిండేది. ఇప్పటికి పెరిగింది కూడా. ఇదే రాజశేఖర రెడ్డి గారు బ్రతికుండి లేదా ఇంకొకరు ఎవరైనా ముఖ్యమంత్రి అయి ఉండి రాష్ట్ర విభజన జరగకపోయి ఉండింటే ఈ గాయం మాకు కలిగి ఉండేది కాదు కదా అనే భావనలో ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. రాష్ట్ర విభజనకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరోక్ష కారణం. దానికి ఏంటంటే రాష్ట్ర విభజనకు ఆర్టికల్ 4 లో ఒక వెసులుబాటు ఉందని కూడా ఆనాడు లెటర్ ఇచ్చి కూడా రాష్ట్ర విభజనకు సహకరించిన వ్యక్తి ఆయన.